ఇదంతా ఇదో కొంత 200. సుమేష్ నేను రెడీ అయ్యాను. ఏంట్రా ఆలోచిస్తున్నావా? ఇక ఆలోచించి ప్రయోజనమే లేదు. మనం త్వరగా ఏదైనా చేయాలి. గాజులు తీసుకోలా? వేణు గురించి మాత్రమే కాదు, బాలాని కూడా వెతకాలి కదా. ఈ పరిస్థితుల్లో తనని ఒంటరిగా వదిలేలేంగా. అదెలా కుదురుతుంది? ఇదొక హత్య కేసు అయితే చచ్చినోళ్ళ బంధువులు బాలాని పిల్లను వదిలేస్తారా? నా బలమైన అనుమానం ఏమిటంటే బాలా వదినకు సంబంధించే ఈ హత్య జరుగుంటుంది. వేణు అన్న చంపిందానికి తనకు సంబంధం ఉండుంటుంది. లేదంటే ఊరికే చంపేస్తారా? అది కరెక్టే. ఈ హత్య కేసులో అలాంటి కథ కూడా ఉంటుంది. ఏదేమైనా అక్కడికి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందానా గానీ నువ్వు త్వరగా బయలుదేరరా. మనం పరుగులు తీయడం వల్ల ప్రయోజనం లేదు. కోర్టు కనీసం 14 రోజులైనా వేణు అన్న రిమాండ్ లో ఉంచుతుంది. దానికంటే ముందు మన లాయర్తో ఒక పిటిషన్ అయితే వేయచ్చు కదా. ఈ కేసును ముందుకు నడిపించడానికి నీ దగ్గర ఏమైనా డబ్బుందా? డబ్బులు నువ్వే ఇవ్వాలి. ఎక్కడి నుంచి? నా దగ్గర ఎలా చూసుకున్నా 500 ఉంది. ఇట్రా, తన మెడలో చేతుకున్నావన్నీ డూప్లికేట్ రా, లేదంటే అమ్మేసేవాడిని. ఏమ్మా ఆశ, ఏదో అత్యవసరం, కొంచెం సహాయం చేయొచ్చు కదా. ఇవన్నీ మా నాన్నగారు కొనిచ్చింది. వాళ్ళు అడగకుండా నేను ఇవ్వలేను. ఒకని చంపినందువల్లే కదా వేణన్న జైల్లో ఉన్నాడు. ఒక 2-3 రోజులు అవ్వనిపో. డబ్బు రావడానికి కూడా మనం మార్గం చూడాలిగా. అరే, అలాంటి దారి లేకపోతే? వేణు అన్న జీవితంలో విధిలీల ఇలా ఉందని మనం ఊరుకోవడమే. సుమేష్, వేణు మీ సొంతన్నయ్యే కదా. ఇలాంటి సమయంలోనే తోడుండాలి. అతను తప్పు చేస్తే శిక్ష పడుతుంది. కానీ వేణుకి ఏమైందో మీ అన్నదమ్ములు వెళ్ళి కనుక్కోవాలి కదా. ఈ రోజు నాకు ముఖ్యమైన పని ఉంది. సతీష్ అన్న ఖాళీగానే ఉన్నాడుగా, వెళ్ళి ఎంక్వైరీ చేయని. ఏరా, నా దగ్గర డబ్బులే ఉంటున్నాగా. వెళ్ళి రావడానికి ఛార్జీల ఖర్చు ఒక 500 నేను ఇస్తాను. దీనికంటే మంచి పని హత్య కేసులో ఉరేయడమే. మీరు వెళ్ళడానికి నాన్న ఆటో తీసుకొస్తున్నారు. ఆటో వచ్చాక బయలుదేరండి అక్క. రోడ్డు మీదకు వెళితే బస్సు ఆటో దొరుకుతుందిగా. బాలక్క, మీరు గనుక ఇక్కడే ఉన్నారంటే ఎవరెవరు వచ్చి మీతో గొడవ పడతారక్క. మీరు అనుభవిస్తున్న దుఃఖం నాకు తెలుసమ్మా. మరణం కంటే నష్టం మరొకటి లేదుగా. మీద మీకు కోపం లేదు కదక్కా? నేను నిన్నేమీ అనలేదు కదమ్మా. ఒకే ఒక దుఃఖమే నాకుంది. ఆ క్రిమినల్ జీవితం నుంచి బయటపడాలని, కొత్త జీవితం జీవించాలని అనుకున్నప్పుడే మీ బావ చనిపోయాడు. దేవుడు ఒక్క ఛాన్స్ ఇచ్చుంటే నీకు అతనికి పెళ్లి జరుగుండేది. ఇంతకు మించి ఇక్కడ నిలబడకూడదు.
నాన్నే పంపించుంటారక్క. వెళ్ళిరానా? ఇదిగోండి, ఏమిటిది? ఇది ఉంచుకోండి. నాకివేం వద్దు. ఇది ఉండని ఉండక్క, అవసరం అవుతుంది మీకు. డబ్బుల అవసరం లేని చోటకే నేను వెళుతున్నాను. ఈ డబ్బు మీద మీకు హక్కు ఉందక్క. వేణు నాన్నకి అడ్వాన్స్గా ఇచ్చిన డబ్బు ఇది. అద్దె ఇవ్వలేదని అమ్మ అంది కదా. రెంట్ అంతా ఇచ్చేసి 1 నెల రెంట్ని అడ్వాన్స్గా ఇచ్చి పోయిన వారం ఆయన వెళ్ళారక్క. ఈ డబ్బుని బాలాకకి ఇవ్వమని నాన్నే చెప్పారు. తీసుకోండక్క, తీసుకోండక్క. ఇదిగోండక్క. మనం ఎప్పుడైనా కలుసుకోగలమక్క? మనమిక కలుసుకోకుండా ఉండడమే మంచిది. నేను నా దారిని వెళ్ళిపోతాను. ఏమండి, ఎందుకు ఇక్కడ వచ్చి కూర్చున్నారు? లోపల ఎక్కడైనా కూర్చోవచ్చుగా. లోపల ఉన్నవాడి గురించి ఆలోచిస్తున్నా. వేణునే. ఆ విషయంలో ఎవరికీ లేని బాధ మీకెందుకు చెప్పండి? ఈ ఇంట్లో ఒక మనిషి జైల్లో ఉన్నాడనే బాధ సుమేష్కి ఆశాకు ఉందా? శని వదిలిపోయిందని సంతోషపడుతున్నారు వాళ్ళు. అందరికీ వాడు సమస్యగానే కదా ఉన్నాడు. వచ్చారు చూడు. జాగ్రత్తగా పైకెక్కు. ఇదిగో ఉన్నారుగా. ఏంటో తెలియటం లేదక్క. చాలా రోజుల తర్వాత సంతోషంగా ఉన్నాను. నీళ్లలోకి దిగి స్నానం చేయడం వల్లేమో కానీ నాకు ప్రశాంతంగా ఉంది. సతీష్ అన్న, మజీద్ అన్న బుల్లెట్ ఏమైనా ఇస్తాడా? ఆశ బయటికి వెళ్దామంటుంది. అలాగే ఊరంతా తిరిగి వస్తాం. ఎందుకురా బుల్లెట్లు వెళ్తున్నారు? నేపాల్, జమ్మూ కాశ్మీర్ అనే ఒక 10 రోజులు ఎక్కడికైనా తిరిగి వెళ్ళరండి. ఊళ్ళోని ఇంట్లోని చెడ్డవాడైనా సరే మీతో పాటు తోడబుట్టిన వాడిగా జైల్లో ఉన్నాడు. కాస్తైనా మీరు ఈ సమయంలో బాధపడాలి. ఈయనేమన్నా చేయటం వల్లే ఆయన జైల్లో ఉన్నారా ఏంటి? అరే, మనం అందరం కలిసి ఒకసారి వేణుని కలిసి వద్దాంరా. నానా, నీకు వేరే పనేం లేదుగా, నువ్వు వెళ్ళొచ్చుగా. వాడితో మీరు కొన్నాళ్ళు తాగుతూ తందనాలాడుతూ ఉన్నారు కదరా. అసలు నువ్వన్నా వెళ్ళి చూడొచ్చుగా.
ఊరికి చేతులు ఊపుకుంటూ వెళ్తే ఏంటి ప్రయోజనం? నా దగ్గర ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇవ్వు. అరే సుమేష్, నువ్వన్నా వెళ్ళొచ్చుగా. అరే ఈయన ఎలా వెళ్తారు? ఈయనకి జ్వరం. అదేంటి జ్వరం ఉన్న వాళ్ళే పోలీస్ స్టేషన్ కి కోర్టుకు రానివరా ఏంటి? అంత దూరం వెళ్ళొస్తే ఆయనకి మళ్ళీ జ్వరం వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లోనేరా మనకంతా సహోదరులు అంటే ఏంటో తెలుస్తుంది. వేణుగాడు తెలియకుండా ఇరుక్కుపోయి ఉంటే వాణ్ణి కాపాడాల్సిన బాధ్యత కూడా మనకే కదా ఉంది. ఇలా చూడు, రేపు మీకే ఒక అవసరం వచ్చిందనుకో, వెనకాల ఉండాల్సిన వాడు కూడా వాడేరా. నాకు 2-3 రోజుల వరకు చాలా పనుంది నాన్న. అస్సలు టైమే లేదనుకో. ఆశ, నాన్నకు ఛార్జీలకు డబ్బులు ఇవ్వు, వెళ్ళి ఎంక్వైరీ చేసి వస్తాడు. ఆ కొడుకును చూడటానికి వెళ్ళటానికి నువ్వు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదురా. రేపు ఇటువంటిది మీ అందరికీ కూడా రావచ్చని మర్చిపోవద్దు మీరు. నాకెలాగో వేణు పరిస్థితి రాదు. ఎందుకో? నేనెక్కడికి వెళ్ళటం లేదు కదా. నన్నెవరైనా చేసేదే అవకాశం ఉంది. నువ్వు రా ఆశ, ఊరికే వాగుతూ ఉంటాడు. ఏమండి, వేణు ఎలాగైనా పోనివ్వండి. బాలా గురించైనా ఆలోచించాలి కదా. ఆలోచిద్దాం. నువ్వు అక్కడికి వెళ్ళి ఆలోచించు, నేను ఇక్కడ కూర్చొని ఆలోచిస్తా. నీకు భయంగా ఉందా? త్వరలోనే మన బాధలు తీరిపోతాయి. నువ్వు పెరిగి మీ నాన్నలాంటి వాడి చేతుల్లో పడితే జీవితకాలం అంతా ఇప్పుడు నేను అనుభవిస్తున్నట్టు నరకం అనుభవించాలి. ఇటు వెళితే బాధలు తీరిపోతాయి. ఈ చెరువుకి తోడుగా మనము వెళ్ళిపోదాం. వెళ్ళడానికి మనకి దారెక్కడుంది? ఎవరు మనకి సహాయం చేస్తారు? అమ్మకి ఏం చేయాలో తెలియడం లేదమ్మా. అందుకే నువ్వు ఈ భూమి మీద జీవించకూడదని చెప్పడానికి నాకేం అధికారం ఉంది? అలా చేస్తే నాకు మీ నాన్నకి తేడా ఏముంది? మనతో పాటు ఇంకో ప్రాణం ఉంది. మీకోసం అమ్మ బతకాలి. ఇంకోసారి జీవితంతో పోరాడి చూడాలి. ఈ ప్రపంచంలో ఇక మనకంటూ ఎవరూ లేరు. నువ్వేంటే జగదాంబ ఇక్కడ కూర్చున్నావు? అక్కడ కొత్త పార్టీ పెట్టారుగా, ఇక్కడ కూర్చుంటే నాకేమీ వినిపించవు. నీ ఇద్దరు కొడుకులకి నేను మార్చి మార్చి చెప్పి చూశానే. వేణుగాడికి ఏమైందో కొంచెం వెళ్ళి కనుక్కోండిరా అని. తేలుకుట్టినట్లు కూడా లేరు. నువ్వైనా వాళ్ళకి చెప్పి చూడొచ్చు కదే. మన మాటలు వాళ్ళు వినరండి, పెళ్ళాల మాటలు వింటారు. వేణుగాడిని హత్య కేసులు అరెస్ట్ చేశారని తెలిసి కూడా నీకసలు బాధగా లేదా జగదాంబ? నేను ఇక్కడ కూర్చొని ఏడ్చి గగ్గోలు పెట్టే ఏం ప్రయోజనం? ఒకరిని చంపిన హత్య కేసు కదా.
నేను ఇక్కడ కూర్చొని ఎంత తరిచినా వాళ్ళు లెక్క చేయరండి. ఆ, ఆ, బాలా గురించి ఆ బిడ్డ గురించి తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. ఆ నంగనాచి వల్లే ఇప్పుడు వాడు జైల్లో కూర్చున్నాడు. ఆ, అది వాడు చేసిన తప్పు కాదు, నువ్వు పెంచింది అలా పెంచావు. 32 ఏళ్లు వాడికని పెంచి పెద్ద చేశారు. అప్పుడే కేసుల్లో ఇరుక్కొని జైల్లో కూర్చోలేదవునా? ఆ వగలాడి వాడిని తీసుకెళ్లి 3 నెలలే కదండి అయ్యింది, జైలుకి వెళ్లేలా చేసేసింది. ఓ నా గుండె దడదడా కొట్టుకుంటోంది. ఆ, వాణ్ణి జామీన్లో తీయటం కోసం ఒక లాయర్తో మాట్లాడాలి. కోర్టు ఎంత అమౌంట్ చెప్తుందో ఆ అమౌంట్ డిపాజిట్ చేయాలి. జామీన్ ఇవ్వడానికి మనుషుల్ని సేకరించాలి. అటువంటి పనులు చాలా ఉన్నాయి. వీటన్నిటికీ ఎవరు డబ్బులు ఇస్తారండి? 10,000 రూపాయలు వీటికి సరిపోతాయా? ఓ నాకేం చేయాలో తెలియడం లేదు. కన్న కొడుకు కదే, అలా మనం వదిలేయగలమా? అలా మీరు అడిగితే ఈ పరిస్థితుల్లో ఏం చేయగలను? ఇంటి పత్రాలు కూడా బ్యాంకులో ఉన్నాయి. అందువల్ల పూచుకు పొలం కూడా మనం బయటికి తీసుకురాలేం. వాడిని బయటికి తేవడానికి ఎవరి చేతిలో డబ్బులు లేవు. మరి ఏం చేయగలం? వాడి తల రాసుంది, ఏం చేయగలం? ఏం చేయాలో నాకు అసలు తెలియడం లేదండి. దేవుడు తీసుకెళ్లేంత వరకు బతకడమే. ఏమైందనే వివరాలు కనుక్కోవాలిగా. వేణుగోపాలన్ ప్రవర్తన బట్టి ఇలాంటి వార్త నేను ముందే ఎదురుచూశాను. మనకి తెలియకుండా ఉండుంటే ఏమైతే ఏంటని వదిలేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయిన వేణుయే ఇప్పుడు నేరస్తుడు. మనం అతని కోసం వెళ్ళామంటే కేసుకు సంబంధించి అన్ని బాధ్యతలు మన నెత్తిన పడతాయి. వేణు ఇంట్లో వాళ్ళకి ఈ విషయం ఖచ్చితంగా తెలుసుంటుంది. వాళ్ళు వెళ్ళి అడగనివ్వండి. ఎలాగో ఈ కేసు కూడా వాళ్ళే జరిపించాల్సి ఉంటుంది. మనకే ఊరు అనేది తెలియని చోట్లనే కదా ఇదంతా జరిగింది. బాలా పాప ఎలా ఉన్నారో కూడా తెలియలేదే. తనకి వేణు టార్చర్ లేకుండా ఉందిగా, అలా అనుకోవచ్చు కదా. తను ఇంకెక్కడికి వెళుతుందండి? మనం పెళ్లి చేసి తనని ఎక్కడికి పంపించామో అక్కడికి వెళ్తుంది. బాలని, వేణుని, పాపని ముగ్గురిని అక్కడే వదిలేసే మనం ఇక్కడికొచ్చాం. వాళ్ళకి ఏం జరిగినా మనం వాళ్ళ వెనకే వెళ్లాల్సిన అవసరం లేదు. మనం వెళ్ళి చూడలేదనుకుంటారు కదండి. సుధా, నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు అర్థమైంది. హై రేంజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను విచారించాలంటావు. బాలాకి ఏదైనా సహాయం కావాలంటే చెయ్యాలి, అంతేగా? నా వల్ల అదేం కుదరదు. కావాలనుకుంటే హరిని పిలిచి చెప్పు. హరి అక్కడి నుండి ఏం చేయగలరు? ఇప్పటికీ ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళొద్దనేదే నా అభిప్రాయం. హరితో చెప్పకుండా ఎలా ఉండగలం? అత్తయ్య, హరి బయట ఊర్లో ఉంటే అలా కష్టపడ్డం వల్లే ఇక్కడ అందరూ సౌకర్యంగా ఇలా సంతోషంగా ఉంటున్నాం. హరి అక్కడి నుంచి పంపించే ప్రతి పైసాలో అతని కష్టం ఉంది. అందులోంచి హత్య కేసు జరిపించడానికి ₹1 కూడా ఖర్చు పెట్టడానికి నేను ఒప్పుకోను. తను చెప్పింది కూడా కరెక్టే. మనం మన అమ్మాయికి పెళ్లి చేసి పంపించినందుకు ఆ హత్య కేసులో మనం ఇన్వాల్వ్ అవ్వడం అనవసరం. హత్య కేసులో అరెస్ట్ అయింది ఈ జయచంద్ర అల్లుడు అనే విషయం బయటకు రాకుండా ఉండడమే మంచిది. ఛే! భగవంతుడా, ఇందులోనైనా కొంచెం నీళ్లు నెల చేయనాయనా. సూపర్. ఇలాగ ఒక 10 కాయల గాలికి పడ్డాయంటే చాలు, 1 కోటికి డబ్బులు వచ్చేస్తాయి. నా ఈ కష్టాన్ని చూడడానికి ఇక్కడ ఎవరూ లేరు. అంతేకాకుండా నేనేది చేయలేదని అంటున్నారు.
ఎలా చూసినా లెక్క సరిగ్గా రావట్లేదే. 4, 5. రే తను వచ్చిందిరా. ఎవరు? బాలా. బాలా. బ్యాగు పిల్లతో వచ్చింది. ఇక్కడ ఉండిపోవడానికి వచ్చింది అనుకుంటున్నా. ఎరా నువ్వు ఇక్కడ చేతులు పిసుకోవడం వల్ల ఉపయోగమే లేదు. మన వేణుని జైలుకు పంపించి ఇక్కడికి వచ్చింది. తనకిక్కడ ఉండాలన్న ఆలోచన రానివ్వను. ఏమండి బాలా అక్క ఇంకెక్కడికి వెళ్తారు? తను కావాలంటే తనింటికి వెళ్తుంది, ఇక్కడ మాత్రం ఉండకూడదు. వేణు మాత్రమే కదా ఇప్పుడు జైల్లో ఉన్నాడు. తను లోపలికి వెళ్ళాక భార్య పిల్ల ఖాళీగానే ఉంటారు కదా. అది అలాగే కష్టపడాలి. దాని పొగరు అహంకారం అణిగిపోయి నా కాళ్ల దగ్గర చెప్పిన మాట వినే పని మనిషిలా దాసిలా బతకాలి. తను కుక్కలా సర్కిల్లో పడుకోవడానికి సర్కస్ నేర్చుకుందో లేదో తెలియదు కానీ బాలాని హింసించడానికి నీకు చాలా అవకాశాలు నీ ముందుకొచ్చి పడుతున్నాయి. ఆ సంతోషకరమైన విషయం చెప్పడానికేనమ్మా మిమ్మల్ని వెతుకుంటూ వచ్చాను. ఆ సంతోష వార్త విని నువ్వు భయపడకూడదు. విషయం ఏంటో చెప్ప. బాలా మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ వేణు భార్య అన్న హక్కుతోనే మళ్ళీ తను ఇక్కడికి వచ్చింది. నా కొడుకుని హత్య కేసులో జైలుకు పంపి ఇక్కడికి రావడానికి దానికి ఎంత ధైర్యం. వేణు లేని ఇంట్లో దానికి దాని బిడ్డకి చోట్లేదు. అమ్మా అరే పోరా నువ్వు. ఈసారి అత్తగారికి కోళ్ళకి యుద్ధం జరగబోతుంది. కానివనే ప్రశాంతంగా ఉంది.